గడిచిన రాత్రి మా మూడో బావగారు బ్రదర్ కన్నా పెద్దవాడు, వీళ్ళు 4 మెంబర్స్ అనమాట మా హస్బెండ్ వాళ్ళు. అయితే మూడో బావకు మొన్న నైట్ నుంచే కొద్దిగా పెయిన్ వస్తా ఉంటే తను అనుకున్నాడంట గ్యాస్ వల్ల అట్లా పెయిన్ వస్తుంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేశాడు. అయితే నేను ఈవినింగ్ 5-6 ఆ టైంలో సివియర్ గా అయిపోయింది అనమాట, పెయిన్ ఎక్కువ వచ్చింది. అయితే తన మా తోడుకోడల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు, తనే వెళ్ళాడు బండి నడిపించుకుంటా తీసుకొని. అక్కడికి వెళ్తే హాస్పిటల్ డాక్టర్ ఈసీజీ తీసి ప్రాబ్లం ఉంది, తొందరగా మీరు ఇమీడియట్ లో సిటీ హాస్పిటల్కి వెళ్ళండి అని పంపించారనమాట రాజయ్. అయితే వాళ్ళ కూతురు చిన్నపై కలిసి 2 కార్లు తీసుకొని వెళ్తే అసలు దారిలో వెళ్ళేటప్పుడు కూడా అసలు మాట రావట్లేదంట తనకు, అంత పెయిన్ గా సఫర్ అవుతూ వచ్చిండు, చాలా క్రిటికల్ కండిషన్ లో. సిస్టర్ గారు కూడా చెప్పినప్పుడు రాత్రి ప్రేయర్ లో మరి తను కూడా ప్రేయర్ చేసి చాలా కండిషన్ చాలా ఎదుగుందమ్మా, క్రిటికల్ గానే ఉందని చెప్పారు సిస్టర్ గారు కూడా. కానీ తను వెళ్ళిన సిచ్యువేషన్ కూడా అలాంటిదే, చాలా పెయిన్ తో ఉన్నాడు. మరి సిటీ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వేరే హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్లు అన్ని చూసి మళ్ళీ ఈసీజీ చేసిన తర్వాత వాళ్ళు కూడా చెప్పారంట హార్ట్ లో ప్రాబ్లం ఉంది, మీరు తప్పకుండా అపోలోకి తీసుకెళ్ళండి అని. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు అపోలోకి రిపోర్ట్ చేశారంట. కానీ వీళ్ళకు ఈఎస్ఐ ఫెసిలిటీ ఉందని అపోలో హాస్పిటల్కి వెళ్తే మేము వెళ్ళలేమని చెప్పేసి వీళ్ళు నైట్ మళ్ళీ ఈఎస్ఐ సనత్ నగర్ తీసుకెళ్లారు సిస్టర్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ రిపోర్ట్స్ ఏవి చూడకుండా మళ్ళీ వాళ్ళు కొత్తగా మళ్ళీ అన్ని టెస్టులు మళ్ళీ రిపోర్ట్స్ మళ్ళీ అన్ని కొత్తగా చేశారు. అయితే ప్రభు కృప కేవలము దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ప్రార్థనల ద్వారానే దేవుడి అద్భుతం జరిగించను. రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. దేవునికే మహిమ. నిజంగా ఆయన ఎంతగా స్థుతించినా తక్కువని. అసలు ఆయన కండిషన్ చూస్తే అసలు చాలా సివియర్ గా ఉంది, కానీ దేవుడు కేవలం ప్రార్థనలతోటి ఈ అద్భుతం జరిగించిండు. సిస్టర్ గారు ప్రేయర్ లో ఒక 2 వర్డ్స్ చెప్పారనమాట. ఏంటంటే తన శరీరంలో స్వస్థత రావాలి, తన శరీరంలో జీవం కలగాలన్న వర్డ్ ఒకటి, తర్వాత వెళ్తున్నప్పుడు దారిలోనే స్వస్థత కలగాల ప్రభా అని చెప్పిన మాట ఒకటి. సో ఈ 2 మాటలు నిజంగా దేవుడు జ్ఞాపకం చేసుకుని చేసిన ప్రార్థన. తాను కూడా నైట్ అంతా కూడా పడుకోకుండా ప్రేయర్ చేశారు. సిస్టర్ గారు కూడా చాలా వందనాలు. అయితే కేవలం ఈ ప్రార్థనల ద్వారానే దేవుడు అద్భుత కార్యము మరి బావగారి పట్ల చేశారు. మరి ఇంటికి కూడా తీసుకొస్తామని చెప్పారు. దేవునికే మహిమ. ప్రభు ఇచ్చే సాక్ష్యానికి దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడే దేవుడే నిమిత్తం మాత్రమే మన పాత్రలు మాత్రం. గాడ్ ఇస్ గుడ్. చప్పట్లు కొడదామా దేవుని నామంలో. సమస్త మహిమ ఘనత ఆయనకి చెల్లును గాక. ఆమేన్. God bless that brother. ఆ కుటుంబాన్ని దేవుడు కార్యం జరిగించును గాక. ఆమేన్. God bless that family. Thank you Jesus for this glorious miracle. Amen. అద్భుతం miracle. Amen. చాలా క్రిటికల్ గా ఉండే నిన్న పొజిషన్ అతన్ని స్టాప్ అయిపోవాల్సింది, కానీ దేవాది గొప్పగా చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప దేవాది. ప్రైజ్ బి టు గాడ్.